ఆచార సాంప్రదాయాలకి పెట్టింది పేరు ఆదివాసీలు. గిరిజన గూడాల్లో వారి ఆచార సాంప్రదాయాలను పరిరక్షించుకునేందుకు ఎంతకైనా కూడా తెగిస్తారు. కానీ ఇటువంటి తరుణంలో వారికి ఇంకా మూఢాచారాలు, చేతబడులు వంటి పోకడలు వెంటాడుతున్నాయి. ఇందుకు 2 రోజుల క్రితం కొత్తూరు మండలం చినరాజుపురం గ్రామంలో జరిగినట్టు ఘటన ఒక తార్కాణంగా చెప్పుకోవచ్చు. వంశధార రిజర్వాయర్లోని నిర్వాసిత గ్రామం చినరాజుపురంలో కేవలం 20 కుటుంబాలు మాత్రమే జీవనం సాగిస్తుంటాయి. అడవి తల్లి ఒడిలో జీవించే ఈ ఆదివాసీలకు ఈ చేతబడి ఈరోజు పెద్ద చిక్కే తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. 2 ప్రాణాలు బలికొనడానికి కారణమైనటువంటి ఈ ఘటన మాత్రం చిక్కోలు జిల్లా వాసుల్ని ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. ప్రశాంతమైనటువంటి గిరిజన గ్రామంలో ఒక భార్య భర్తలు 2 జంట హత్యలు మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడాను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తే కనుక చినరాజుపురం గ్రామానికి చెందినటువంటి సవర ఇల్లంగో అనే అదేవిధంగా జ్యోతి 2 కూడా భార్యాభర్తలు ఇదే గూడెంలో నివసం ఉంటున్నారు. తన ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆయన కూడా చదువు నిమిత్తమై కింద ఉన్నటువంటి స్కూల్లో చదువుకుంటున్నాడు. ఈ ప్రశాంతమైనటువంటి పల్లెలో మాత్రం 2 రోజుల క్రితం జరిగినటువంటి ఈ ఘటన ఇల్లంగో అదేవిధంగా జ్యోతులను హత్యకు గురి చేయడానికి దోహదపడింది. చూస్తే కనుక ఇదే గ్రామానికి చెందినటువంటి ఎవరైతే తోటయ్య అన్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆ కుటుంబానికి చెందినటువంటి సభ్యులకు కొంతమందికి గత కొన్నాళ్ళుగా అనారోగ్యం పాలు కావడం, ఈ అనారోగ్యాలకు కారణం ఏంటంటే ఆరా తీసే క్రమంలో ఎల్లంగి అదేవిధంగా జ్యోతులు 2 కలిసి వారికి చేతబడి చేశారన్నటువంటి నిర్ధారణకు వచ్చినటువంటి తోటయ్య మాత్రం వారిని తెల్లవారుజామున పథకం ప్రకారమే ఇదే ఇంటి వద్ద బయటికి తెచ్చి హత్య చేయడం జరిగింది. కాకపోతే ఈ మృతదేహాలను కూడాను ఇక్కడే పూర్తిగా అంత్యక్రియలు చేసి ఈ హత్యలు మాత్రం కప్పిపుచ్చేందుకు వారు చేసిన ప్రయత్నంలో తన కొడుకు ఇంటి దగ్గర ఉండకపోవడం, ఈ విషయం తెలిసినటువంటి కొడుకు మాత్రం గ్రామం బయటికి వెళ్ళి పోలీసులు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు సమాచారం తెలుసుకున్న వెంటనే ఈ ఎత్తైన కొండపైకి వచ్చి ఆ 2 మృతదేహాలను కూడాను పోస్ట్ మార్టం నిమిత్తం ఈరోజు పలాస ఆసుపత్రి తరలించారు. కాకపోతే ఇటువంటి చేతపడి అదేవిధంగా చిల్లంగులు ఇంకా ఈ మారుమూల గూడాలను వెంటాడుతున్నాయంటే ఐటీడీఏ అధికారుల తాలూగా నిర్లక్ష్యం వీరి పాలిట శాపంగా మారినటువంటి పరిణామం ఈ హత్యలకు మాత్రం ఎంతగానో దోహదపడి అని చెప్పుకోవచ్చు. ఏదైతే జిల్లాల బైఫర్కేషన్ నేపథ్యంలో ఐటీడీఏ ప్రాతిపదికను కోల్పోయినటువంటి శ్రీకాకుళం జిల్లాలో 13 మండలాల పరిధిలో విస్తరించిన గిరిజనులకు మాత్రం ఈరోజు పాలనా దక్షత లేకపోవడం, ఇటువంటి మూఢాచారాల విషయంలో విస్తృత ప్రచారాలు చేసి వారిని అవగాహన పరచాల్సిన ఆవశ్యకత ఐటీడీఏ అధికారులకు ఉన్నా కూడాను వారెవరూ ఈ పల్లెల వైపు కన్నెత్తి చూడకపోవడంతోనే ఈరోజు ఇల్లంగి అదేవిధంగా జ్యోతి హత్యలకు కారణం చేయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రశాంతమైనటువంటి గిరిజన గూడెంలో మాత్రం ఆ 2 జంట హత్యలు ప్రతి ఒక్కరిని కూడా బాధిస్తున్నాయి. ఆదివాసీలు ఆచార సాంప్రదాయాలకి పెట్టింది పేరుగా వారి తాలూగా పెద్దలను పూజించుకొని గ్రామాల్లో ఈ అటవీ ప్రాంతంలో ప్రశాంతంగా జీవనం సాగిస్తుంటారు. స్వార్థం అంటే ఏమో తెలియనటువంటి ఈ అడవితల్లి బిడ్డల్లో మాత్రం ఈరోజు ఇటువంటి ఒక ఉదంతం వారి హత్యలకు కారణమైంది. వీరిని అవగాహన పరచాల్సినటువంటి అధికారుల తాలూగా ముద్దు నిద్ర ఆ 2 జంటల హత్యలకి కారణమైంది. తోటయ్య కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు కొన్నాళ్ళుగా అనారోగ్యం పాలు కావడం, ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా కూడాను వారికి నయం కాపడం, ఈ పరిణామాలన్నీ గ్రామస్తులు అందరూ దగ్గర వాపోయారు. గ్రామస్తులు అందరూ కూడాను ఈ విషయంపై రెక్కి నిర్వహించారు. కేవలం జ్యోతి తన భర్త 2 కలిపి తోటయ్య కుటుంబ సభ్యులపై చేతబడి చేశారని నిర్ధారణకు వచ్చిన వారు మాత్రం పథకం ప్రకారమే తోటయ్య వాళ్ళిద్దరిని కూడా హత్య చేసి ఆ మృతదేహాలను కూడాను దహనం చేసేందుకు ప్రయత్నించారు. కాకపోతే కొడుకు ఇంటి దగ్గర లేకపోవడంతో ఈరోజు ఆ ప్రక్రియకు మాత్రం వారు చేసే ప్రయత్నం ఫలించలేదని చెప్పుకోవచ్చు. కాకపోతే పోలీసులు ఈ విషయంలో కేసు నమోదైతే చేయగలిశారు. కానీ తోటయ్య బంధువుల విషయంలో వారు చేసినటువంటి ఈ ఆకృత్యం ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారు, పరారిలో ఉన్న తోటయ్యను పట్టుకొని విచారిస్తే తప్ప వారి జంట హత్యలకు గల కారణం ఏంటనేది మాత్రం వారికి ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి. ఎందుకంటే చేతబడి చేశారన్నటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాతనే వారిని హత్య చేశారన్నటువంటి గ్రామస్తులు కూడా ఏకతాటిపై ఉన్నారు. ప్రశాంతమైన ఈ పల్లెలో అటువంటి ఆకృత్యాలు పాల్పడుతున్న వాళ్ళిద్దరిపై ఎక్కడ పోలీసులు ఫిర్యాదు చేసినా కూడా వారిపై చర్యలు చేపట్టరు. అందుకనే వారిని హతమారిస్తేనే ఈ గ్రామం ప్రశాంతతగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఈరోజు గ్రామస్తులు అందరూ కూడాను తోటయ్యను ప్రోత్సహించడం జరిగింది. తోటయ్య మాత్రం పథకం ప్రకారంగా కొడుకు ఇంట్లో లేరని విషయం తెలిసి ఆ 2 భార్యాభర్తలు మాత్రం హతమార్చారు. హతమార్చిన అనంతరం ఆ మృతదేహాలను ఖననం చేసేందుకు చేసిన ప్రయత్నంలో కొడుకు పోలీసులు సమాచారం ఇవ్వడం
ఉండడంతోనే ఈరోజు ఆ మృతదేహాలు మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. పోస్ట్ మార్టంలోకి మాత్రం ఎటువంటి నివేదిక బయటికి రానుంది. తోటయ్య అదుపులో తీసుకుని విచారించిన తర్వాతే ఈ ఉదంతంపై మాత్రం ఒక స్పష్టత ఉంది. కాకపోతే గిరిజన గూడాల్లో మాత్రం ఈరోజు వెనుకబాటుతనానికి ముందు వరుసలో ఉంటారు. వారికి అవగాహన పరచాలి. అడవితల్లో జీవిస్తున్నటువంటి అటువంటి నిస్వార్థ పరులను ప్రజల ప్రాణాలను కాపాడాల్సినటువంటి ఐటీడీఏ అధికారుల చోద్యం ఈ గ్రామాల్లో మాత్రం ఇటువంటి చేతబడులు చిల్లెంగులు అన్నట్టు పోకట్లు ఒక చిచ్చు పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటువంటి వారిని అవగాహన పరచాల్సినటువంటి ఐటీడీఏ అధికారులతో వైఫల్యం ఈరోజు చినరాజపురంలో ఈ భార్యాభర్తల హత్యకు మాత్రం కారణమని మనం స్పష్టం చేసుకోవచ్చు. కాకపోతే ఇటువంటి ఎత్తైన ప్రదేశంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం జీవనం సాగిస్తున్న ఆదివాసీల విషయంలో మాత్రం కర్కశం అన్నది మాత్రం వారికి దరిదాపులు కూడా రాదు. అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. కేవలం 20 కుటుంబాలు మాత్రం ఉన్నటువంటి ఈ గూడెంలో ఆ ఇద్దరు భార్యాభర్తలు ఈ గూడెం ప్రజల్ని టార్గెట్ చేసి ఎందుకు చేతబడి చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది. చేతబడి చేసిన ఆవశ్యకత వచ్చినప్పుడు కూడా గ్రామస్తులందరూ కూడా ఏకతాటిపై ఉన్నప్పుడు వారితో సంప్రదించి వారికి ఉన్నటువంటి ఆ క్షుద్ర విద్యలు ఏవైనా ఉన్నాయో వారి ఇతర ప్రాంతాలకు వెళ్ళి వారు పట్టుపోషించుకునే దోహదపడాలే తప్ప ఈరోజు గ్రామస్తులనే టార్గెట్ చేసి వాళ్ళని హతమార్చేందుకు చేసిన ప్రయత్నం వారే ఈరోజు ఎవరు తీసిన గోతులు వారే పడినటువంటి సామెతను మాత్రం వారు కొని తెచ్చుకుంటుంది. ఈరోజు ఇల్లంగి అదేవిధంగా జ్యోతిల జంట హత్య చినరాజపురంలో పెద్ద కలకలం రేపే. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడిప్పుడే ప్రశాంతత నెలకొన్న నేపథ్యంలో ఇటువంటి మారుమూల ఎత్తైన కొండల్లో ఉన్నట్టు ఒక గిరిజన గ్రామంలో జంట హత్యలు మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసి వీరికి ఉన్నటువంటి ఈ చేతబడి చిల్లంగి విషయాల్లో మాత్రం ఇప్పటికైనా ఐటీడీ అధికారులు గిరిజన గూడాల్లో అవగాహన పరుస్తారా, వారికి ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేసి అటువంటి పోకర్లకు చెక్ పెడతారా లేదనే విషయం వేచి చూడాల్సిందే. చినరాజపురం గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. అనేసి పోన్న వాళ్ళు ఒక్కడే చంపితే బాగుంది కదా, పోనీ అమ్మ కూడా ఎందుకు చంపినారు, పోనీ అమ్మ ఏం తప్పు చేసింది అనేసి. ఇప్పుడు మాకు చిన్న పిల్లలు ఉన్నారు, మేము ఎలా బతకాలి? చంపేసిన వాళ్ళు పేరు ఏం పేరు తెలియదు, మరీధరం సార్. మరి చిన్న పిల్లలు మరి మాకు ఎలా బతకాలి సార్? పోనీ మా నాన్న ఒక్కడే చంపితే బాగుంది కదా, అమ్మ కూడా చంపినారు.